ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు రెచ్చిపోయారు. ప్రస్తుతం అయితే దుర్గాంజనేయ స్వామి పూజారిపై టీడీపీ నేతలు బూతు పురాణం వాడారు. ఇంట్లోకి చొరబడి దాడి చేశారు టీడీపీ శ్రేణులు. దేవాలయంలో పెత్తనం కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు కూడా చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటూ రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానం భరించలేక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణం పోయినా సరే దీక్షను విరమించుకోనంటూ కూడా రమణాచారి తెలిపారు. దీక్షను భగ్నం చేస్తే గనక ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక చేశారు. సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. మీ వీడియో రికార్డ్ అవుతుంది, మా మధ్య మర్యాద తెప్పండి. 12 గంటలకు నేను తర్వాత నేను మర్యాద చెప్పిన సాయంకాలం శనివారం రోజు జై శ్రీరామ్, జై దుర్గా మాతే, జై హనుమాన్. ఈరోజు మధ్యాహ్నము 12 గంటల సమయంలో టీడీపీ వాళ్ళు నా మీద అత్యంత కిరాతకంగా నా మీద వాళ్ళు దాడి చేశారు అని చెప్పడానికి అని చెప్పేసి చాలా బాధ కలిగింది మనసుకు. అందుకు ఇవాటి నుంచి నేను నా క్షేత్రాన్ని రక్షించుకోవాలి, మా మతాన్ని రక్షించుకోవాలి, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఉద్దేశంతో నేను ఇవాటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను. నా దీక్ష, నా ప్రాణత్యాగము ఉత్సాహపోకూడదు. కాబట్టి భక్తాదులందరూ కూడా మా మధ్వాజ సంప్రదాయాన్ని గౌరవించాలని, ఈ క్షేత్రం వరకు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్ని ఈ కొండను రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం కానీ, వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కానీ మాకు ఇష్టం లేదు. కాబట్టి దీనికి నిరసనగా, నా మీద మా మతం మీద జరిగిన దాడికి నిరసనగా నేను ఆమరణ నిరాహార ఆరంభిస్తున్నాను. నన్ను సమర్థించుకునేవారు శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం సింగనమల కొండకొచ్చి సమర్థించగలరు. అలాగే మీకు తోచిన అన్ని గ్రూపులకు ఇది ఫార్వర్డ్ చేయండి. మనసు చాలా బాధ కలిగింది. నాకు షుగర్ ఉంది. అది ఎంత ఈ దీక్ష వల్ల ఎంత తగ్గుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలీదు. కాబట్టి నా ప్రాణం పోయినా పర్లేదు, దీక్ష ఆపను. అలాగే ఎందుకు చూపిస్తున్నాను, ఒకవేళ మా ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రమాదం వస్తే పెట్రోల్ కూడా సిద్ధంగా ఉంది, లైట్ కూడా సిద్ధంగా ఉంది. దేనికి నేను వెనకాడను. తగ్గే మాటే లేదు. ప్రాణం పోయినా సరే నా మీద జరుగుతున్నటువంటి రాజకీయ దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆమరణ నిరాహార ఆరంభిస్తున్నాను. జై శ్రీరామ్, జై దుర్గామాతే, జై హనుమాన్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, అనంతపురం జిల్లా సింగనమలలో బ్రాహ్మణుడిపై దాడి జరిగింది. మరి ఇది ఇప్పుడు రాజకీయ పరంగా చూడాలా, దీన్ని ఎలా చూడాలంటారు? అమూల్య, మొత్తం పైన సింగనమల నియోజకవర్గ కేంద్రంలో దుర్గాంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయంలో పనిచేసేటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో రమణాచారి, అతని ఇంటి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, కొంతమంది వ్యక్తులు అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే దుర్గాంజనేయ స్వామి పూజారి రమణాచారి ఒక్కసారిగా కంట తడిపెట్టారు. తన ఇంటి పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందనేటువంటిది కూడా ఆయన వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. అయితే ఒకవైపు రమణాచారి తగిన సమయాల్లో దేవాలయానికి రాకుండా ఇష్టారాజ్యంగా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే తానేం చేసేది అనేటువంటి విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది వ్యక్తులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులుగా చెప్పుకుంటున్నటువంటి వారు అయితే దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. అయితే రమణాచారి ఏకంగా తన పైన దాడి చేయడం, తన ఇంటి పైన దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులకు తెగబడితే తను ఏం చేయాలనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ఎవరైతే దాడి చేశారో తెలుగుదేశం పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారుగా చెప్తున్నటువంటి మేము కూడా ఫిర్యాదు చేస్తాము, ఏం మాట్లాడవు అనేటువంటి విధంగా కూడా వారు వీడియో తీస్తూ వారు పెద్ద ఎత్తున రమణాచారిని మరోమారు హెచ్చరించేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే మీరు
ఇదే విధంగానే ఈ విధంగా దాడులకు తెగబడితే తను ఖచ్చితంగా ఆత్మహత్యకైనా వెనకాడననేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. దేవాలయం పైకి ఎవరు వచ్చినా తాను ఉపేక్షించేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇప్పటికైనా తాను ఆత్మాభిమానాన్ని చంపుకోలేనటువంటి పరిస్థితి. ఇంత దారుణానికి పాల్పడ్డారు. నా మనసు పూర్తిగా క్షోభించింది, పూర్తిగా ఆవేదన భరితమైంది అనేటువంటి విధంగా కూడా రమణాచారి చెప్తూ తాను ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తనను ఇంత పెద్ద ఎత్తున తన ఇంటిపైన దాడి చేసి తన మనసుకు క్షోభ కలిగించేటువంటి విధంగా, బాధ కలిగించేటువంటి విధంగా వివరించారు. కాబట్టి ఇక తాను ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడికైనా తగ్గేదే లేదు అనేటువంటి విధంగా కూడా బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన రమణాచారి చెప్తూ ఇక తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాననేటువంటి విధంగా కూడా చెప్తున్నాడు. కొండపైనే ఆ దేవాలయం వద్దకు ఎవరు వచ్చినా కూడా ఇక తాను ఆత్మహత్యకైనా వెనకాడననేటువంటి విధంగా చెప్తూనే తాను ఏదో పెట్రోల్ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను అనేటువంటి విధంగా కూడా ఆయన హెచ్చరిస్తూ తన దీక్షకు ఏదైనా భంగం కలిగించినా కూడా, లేకపోతే ఇతరత్ర ఇంకా ఏదైనా పాల్పడినా కూడా తాను ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా కంట తడి పెట్టారు ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వారు. అయితే తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసాం, మాకు నువ్వేం మాట్లాడతావో మాట్లాడు అనేటువంటి విధంగా కూడా వారు కూడా వీడియోస్ ను చిత్రించేందుకు ప్రయత్నం చేశారు. దళితుల పైన మీరు విధంగా వ్యవహరిస్తారా అనేటువంటి విధంగా కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోలను బట్టి కూడా స్పష్టం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి రసూల్ ఒకసారి మనం చూసినట్లయితే మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి దీనిపైన స్పందించడం జరిగిందంటారా? అమలు అయితే ఇప్పటిదాకా అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేకపోతే సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ బండారు శ్రావణి కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది అనేటువంటి విధంగా కూడా రమణాచారి చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ పరిస్థితి ఇంటి లోపల ఆయన ఇంట్లో ఒకవైపు లోపల సామాన్లన్నింటినీ కూడా ధ్వంసం చేసినప్పటికీ ఇంటిలో తలుపులు వేసుకుని ఆయన వారి వద్దకు వస్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో తాను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి విధంగా కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ప్రస్తుతం చూసుకుంటే అనంతపురం జిల్లా శింగనమలలో బ్రాహ్మణులపై దాడి జరిగింది. రెచ్చిపోయారు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు. దుర్గాంజనేయ స్వామి పూజారిపై టీడీపీ నేతలు బూతు పురాణం వాడారు. ఇంట్లోకి చొరబడి మరి దాడి చేశారు టీడీపీ శ్రేణులు. దేవాలయంలో పెత్తనం కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఆలయం తమకు అప్పగించే వెళ్లాలని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానం భరించలేక ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. ప్రాణం పోయినా సరే దీక్షను విరమించుకోను అంటూ రమణాచారి తెలిపారు. దీక్షను భగ్నం చేస్తే గనక ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ప్రస్తుతం అయితే ఏదైతే వీడియో రిలీజ్ చేశారో రమణాచారి, దాంట్లో మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే ఇప్పుడు అవమానం తట్టుకోలేకే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. ఒకవేళ కనుక ఎవరన్నా ఈ దీక్షకు భగ్నం కలిగిస్తే అటు పెట్రోల్ మరియు లైటర్ చూపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు అంటూ కూడా రమణాచారి తెలుపుతున్నారు. దీనిపైన అయితే ప్రస్తుతం ఇంతవరకు టీడీపీ ఎమ్మెల్యే అయితే దీనిపైన స్పందించడం ఏమీ జరగలేదు. మరి ఫర్దర్ గా దీనిపైన పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. మీ వీడియో రికార్డ్ అవుతుంది, మా మధ్య మర్యాద తెప్పండి. 12 గంటలకు నేను తర్వాత నేను మర్యాద చెప్పిన సాయంకాలం పట్టుకొని కేసు పెట్టొస్తా. నేను నీ మీద యాక్షన్ తీసుకుంటా. చూస్తావట్టనా కాదయ్యా, నీకు ఎవరు ఇచ్చినారు? ఎంత పౌరం ఎవరు ఇచ్చినారు? అన్యాస్వామి ఇచ్చినాడా? అన్యాస్వామికి ఎవరు ఇచ్చిండేది? అదే చెప్తా. జై శ్రీరామ్, జై దుర్గా మాతే, జై హనుమాన్. ఈరోజు మధ్యాహ్నము 12 గంటల సమయంలో టీడీపీ వాళ్ళు నా మీద అత్యంత కిరాతకంగా నా మీద వాళ్ళు దాడి చేశారు చెప్పడానికి అని చెప్పేసి చాలా బాధ కలిగింది మనసుకు. అందుకు ఇవాటి నుంచి నేను నా క్షేత్రాన్ని రక్షించుకోవాలి, మా మతాన్ని రక్షించుకోవాలి, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఉద్దేశంతో
నేను ఇవాళ నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను. నా దీక్ష, నా ప్రాణత్యాగము వృథా పోకూడదు. కాబట్టి భక్తాదులందరూ కూడా మా మధ్వాచార సంప్రదాయాన్ని గౌరవించాలని, ఈ క్షేత్రం వరకు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోని ఈ కొండను రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం కానీ, వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కానీ మాకు ఇష్టం లేదు. కాబట్టి దీనికి నిరసనగా, నా మీద, మా మతం మీద జరిగిన దాడికి నిరసనగా నేను ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను. నన్ను సమర్థించుకునేవారు శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం సింగనమల కొండకొచ్చి సమర్థించగలరు. అలాగే మీకు తోచిన అన్ని గ్రూపులకు ఇది ఫార్వర్డ్ చేయండి. మనసు చాలా బాధ కలిగింది. నాకు షుగర్ ఉంది. అది ఎంత, ఈ దీక్ష వల్ల ఎంత తగ్గుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలీదు. కాబట్టి నా ప్రాణం పోయినా పర్లేదు, దీక్ష ఆపను. అలాగే ఎందుకు చూపిస్తున్నాను, ఒకవేళ మా ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రమాదం వస్తే పెట్రోల్ కూడా సిద్ధంగా ఉంది, లైట్ కూడా సిద్ధంగా ఉంది. దేనికి నేను వెనకాడను. తగ్గే మాటే లేదు. ప్రాణం పోయినా సరే నా మీద జరుగుతున్నటువంటి రాజకీయ దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను.